మన దేశంలో మొఘలులు బ్రిటిష్లు రాకముందే జీరో కనుక్కున్నారని మీకు తెలుసా? సో దాని స్టోరీ ఏంటో వాళ్ళు మీకు చెప్తాను వినండి. ఈ రోజు మనం ప్రాచీన భారత్ కి తిరిగి ప్రయాణిద్దాం. మ్యాథమెటిక్స్ కి పుట్టినిల్లు మరియు డెసిమల్ సిస్టమ్ మరియు జీరో జన్మస్థలం మన భారతదేశం. ప్రపంచంలో మిగిలిన ప్రాంతాలకు శతాబ్దాల ముందే ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు మరియు పింగళి వంటి భారతీయ మ్యాథమెటిషియన్స్ ఇప్పటికీ ఆధునిక శాస్త్రాన్ని రూపొందించే మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ని అభివృద్ధి చేశారు. భారతదేశంలో సంఖ్యలు బేస్ 10 సిస్టంలో వ్రాయబడ్డాయి. అదే డెసిమల్ సిస్టమ్ మనం నేడు ఉపయోగిస్తున్నాం. ఈ అద్భుతమైన ఆలోచన సులభమైన క్యాలిక్యులేషన్, ట్రేడ్ మరియు ఆస్ట్రానామికల్ రీసెర్చ్ లను అనుమతించింది. భారతదేశాన్ని దాని కాలం కంటే చాలా ముందుకు నడిపింది. మానవులకి గొప్ప బహుమతి భారత్ నుండి వచ్చింది. అదే జీరో ఇన్వెన్షన్. 7వ శతాబ్దంలో బ్రహ్మగుప్తుడు సున్నాను దాని విలువను కనిపెట్టాడు. అది కేవలం శూన్యం కాదు. ఈ ఆవిష్కరణ మ్యాథమెటిక్స్ లో శాశ్వతంగా రెవల్యూషనరీ చేంజెస్ తెచ్చింది. డెసిమల్ సిస్టమ్ మరియు జీరో భారతదేశం నుండి అరబ్ ప్రపంచానికి, తర్వాత యూరప్ కి చేరుకున్నప్పుడు వీటితో సైన్స్, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ మొత్తం మారిపోయాయి. మన మోడర్న్ డిజిటల్ ఏజ్ కి పునాదిగా నిలిచాయి. కాబట్టి మీరు తదుపరిసారి క్యాలిక్యులేటర్ వాడినప్పుడు గుర్తుంచుకోండి, సంఖ్యల ప్రయాణం ప్రాచీన భారతదేశంలోనే ప్రారంభమైందని. ఇక్కడ జీరో జ్ఞానంలో ఇన్ఫినిటీగా మారింది. ధన్యవాదాలు.